కానీ ఇప్పుడు ఈరోజు మదనపల్లిలో కూడా మెడికల్ కాలేజ్ వచ్చేసింది, తిరుపతిలో మెడికల్ కాలేజ్ వచ్చేసింది, కడపలో మెడికల్ కాలేజ్. ఇవన్నీ ఎట్లొచ్చాయి? నరేంద్ర మోడీ మనకి ఈ కార్యక్రమాలను చేశాడు. మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఇక్కడ ఉన్నాం, దొంగలు లేకుండా, మిలిటరీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు రాకుండా మనం ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్ చేసేదానికి అంతమందిని మిలిటరీ తీసుకోవాలి, డబ్బులు కావాలి, రోడ్లు వేయాలి, హాస్పిటల్ కట్టాలి. ఇవన్నీ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. సో వేరే కంట్రీతో కూడా కరెక్ట్గా ఫైట్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలి, కరేజ్నెస్, ధైర్యం ఉండాలి, భయం లేకుండా ఉండాలి. సో ఇట్లాగా జస్ట్ ఒక 2 days బ్యాక్ ప్రధానమంత్రి మామూలుగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి యుద్ధ విమానం లాంటి వాటిల్లో 3 ఫ్లైట్స్ వస్తాయి, ఆ 3 వెళ్తాడు. లేదా యుద్ధ విమానంలోకి ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఉన్నటువంటి హెలికాప్టర్లు మాత్రమే పోతాడు ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే. కానీ క్లైమేట్ సరిగ్గా లేదు, మనం క్యాన్సిల్ చేసుకోకూడదు, బై రోడ్డు పోదామంటాడు. సో రోడ్డు పైన పోయేదానికి లేదు సార్ ప్రైమ్ మినిస్టర్ గారు, అంత దూరం ప్రయాణం చేయకూడదు అంటే, లేదు ఏం కాదు పదా అంటాడు. సో అటువంటి కరేజ్నెస్ ఎవరికి ఉంది అంటే నరేంద్ర మోడీకి ఉంది. సో అందుకని ఆయన బర్త్డే చేసుకుంటున్నాం మనం. కాబట్టి ఈరోజు మనకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరినీ మనం స్టేజ్ పైకి ఆహ్వానిస్తే మీరు మంచి క్లాస్తో మన లోపలికి పిలవాలి. ముఖ్య అతిథిగా ఈరోజు మనకి మన కోటక్ బ్యాంక్ సంత జరుగుతుంది, తెలుసా మీకు? సంతలో కోటక్ బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకు మేనేజర్ సార్ పూర్తి పేరు శివశంకర్ బాలాజీ కదా సార్, పూర్తి పేరు శివశంకర్ బాలాజీ సార్. అందరం క్లాప్స్ కొట్టి ఏబీసీ టీచరా, ఓకే ఓకే అని గౌరవించి వాళ్ళకి ముందుగా ట్రీట్మెంట్ ఇస్తూ, మన పేరెంట్స్ వెళ్ళినా, మన టీచర్స్ వెళ్ళినా, నా స్నేహితులు ఎవరైనా వెళ్ళినా వాళ్ళకి గౌరవం ఇస్తూ ఈరోజు ఈ ఊర్లో అందరికీ సేవ చేస్తాను సార్. నేను మదనపల్లిలో అయితే 300-500 తీసుకోవాలి ఒక పేషెంట్ దగ్గర, నేను ఇక్కడ 50 రూపాయలతోనే చేస్తాను సార్, మీరు ఓకే అంటే పెడతాను అని నాతో గంటలు ఫోన్లో మాట్లాడి విశాఖపట్నంలో అక్కడ డ్యూటీ చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊర్లో స్టార్ట్ చేయాలనే మంచి ఉద్దేశంతో, నా స్టూడెంట్స్ అందరూ మంచి వాళ్ళే. ఆల్మోస్ట్ ఒక విలన్ ఉన్నాడు సినిమాల్లో, తప్పితే మిగతా అందరూ హీరోలే. సో కాబట్టి మనము డాక్టర్ ఈవూరి గంగాధర్ నాయుడుని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు శ్రీధరన్ అంటే మంచి రొమాంటిక్ పర్సన్, కవి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, దైవభక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ ఊర్లో బస్ స్టాండ్లో ఆయన చేసిన కార్యక్రమాలు మీకు తెలియదు, నాకు తెలుసు, చాలా మందికి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా తెలిసి ఉంటారు. అనేక కార్యక్రమాలు చేసి మదనపల్లిలో కూడా అనేక రకాల వ్యాపారాలు చేసి ఈరోజు ఆంధ్రప్రభకి జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ, నేను ఇంతకుముందు ఉండేవాడిని జిల్లా మేనేజర్గా, బ్రాంచ్ మేనేజర్, ముందు 3 జిల్లాలు కలిపి, ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి పదవిలో ఉంటూ ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు. విలేకరిగా, రచయితగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆ పార్టీకి కొన్ని పాటలు రాసిచ్చాడు చిన్నాయకుడు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు. సో ఆయనలో రచన బాగా ఉంది. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఎస్ వెయ్ కుమై మంచి రాయ్ అని ప్రోత్సహించడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటా ఉంటా, ఉత్సాహం ఇస్తూ ఉంటా. ఎందుకంటే మీకు కూడా చెప్తా ఎస్ గుడ్ అని క్లాప్స్ కొట్టిస్తాం. అంటే ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఎవరైనా ఒక పొగడ్త, ఒక క్లాప్ ఏదైనా ఇస్తే ఆయనలో ఉన్నటువంటి మంచిదంతా టోటల్ ఏమేముందో బయటకు వస్తుంది, మనకు అందరికీ ఉపయోగపడుతుంది. ఈరోజు మోడీ గారి పైన కూడా మంచి కవిత రాసినట్టున్నారు అన్నగారు. సో శ్రీధర్ అన్న గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గత పూర్తి 29 నేను టీచర్గా 35 ప్రోగ్రాం కూడా దగ్గరలో ఉంటుంది. జనవరి తర్వాత 30 సంవత్సరాలు పూర్తయింది నేను టీచర్గా. సో అదేవిధంగా నాకు 29 సంవత్సరాల నుంచి ఒక మిత్రుడిగా, ఆయన ఒక డాక్టర్గా, నేను ఒక టీచర్గా అనేక విషయాలు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నటువంటి డాక్టర్ పురుషోత్తం రెడ్డి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం.
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయాలి సార్. ఎవరేమనుకున్నా మనం పాట పాడుతుంటాం, నేను స్టేజ్ పైన ఇంతకుముందు ఒకసారి ఎవరేమి అనుకున్నాను, అట్లా అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక హీరో ఈరోజు బీజేపీ మండల ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన్ని రామాంజులు వారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. గుడ్ మార్నింగ్ సార్, నాయుడు సార్కి ఇన్వైట్ చేసిందండి. అదేవిధంగా టీచర్స్, స్టూడెంట్స్, టుడే మోడీ బర్త్డే. మోడీ అంటే మనకి మేక్ ఇన్ ఇండియా, దాని అందరికీ ఏమంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఇండియా ఇప్పుడు ఇండియాకి ఎంత రెస్పెక్ట్ ఉందో మనకి న్యూస్ రిపోర్టర్ తర్వాత ఇంత మంచి కార్యక్రమానికి మనం అందరం ఈరోజు సమావేశమైనాం. సో మీలో కూడా ఎంత ఉంటుంది లోపల. చిన్నప్పుడు మోడీ కూడా అనుకోలే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని. సో మీ దగ్గర కూడా అటువంటి ఉంటాయి, మీకు కూడా మంచి సలహాలు ఇస్తారు. మీరు కూడా సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, డాక్టర్ కావచ్చు. అందుకనే మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు వర్షం పడుతూ ఉండడం వల్ల చాలా మంది కార్యక్రమానికి రాలేదు, విద్యార్థులు కూడా రాలేదు, చాలా మంది ఆబ్సెంట్. సో ఈ కార్యక్రమానికి విచ్చేసి మనకు సార్ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్లు ఉన్నాయని బ్యాంక్ మేనేజర్ గారు అయినా సరే మనల్ని గౌరవిస్తూ వచ్చారు కాబట్టి మొదటిగా వారిని మాట్లాడాల్సిందిగా మంచి ఆశీర్వాదం ఇవ్వచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా బీజేపీ నాయకులు గోపాల్ రెడ్డి గారిని మోడీ గారికి విషయం చెప్తూ మాట చెప్పమంటున్నారు. అందరికీ నమస్కారాలు. నిర్మాణానికి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నమస్కారంలో, పిల్లలకు నా ఆశీర్వాదంలో. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు ఈ పాఠశాలలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శేషాద్రి నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధాని మోడీ గారి గురించి 4 లైన్లు రాశాను, అది మీకు పాడి వినిపిస్తాను. ఇక్కడికి వచ్చిందంత తయారు చేసిన తప్పు ఇప్పుడు ఉండొచ్చు, ఏమనుకోవద్దండి. మోడీ కన్నా గనుడెవడు ఈ దేశాన, మోడీ కన్నా గనుడు లేడు ఈ సమయాన. బాగా అర్థం చేసుకోండి. మోడీ కన్నా గనుడెవడు ఈ దేశాన, మోడీ కన్నా గనుడు లేడు ఈ సమయాన. ముఖ్యమంత్రిగా సేవ చేసే 13 సంవత్సరములు, ప్రధానమంత్రిగా సేవ చేయుచు నుండే 11 సంవత్సరములుగా ప్రపంచములో ఏ దేశానికి తలవొగ్గక, ప్రపంచములో ఏ దేశానికి తలవొగ్గక ధైర్యముతో ఎదిరించే ఉగ్రవాద దేశాలను ఉన్నది ప్రధానమంత్రి పదవిలోనైనా దీవిస్తున్నది 900 చదరపడుగుల సామాన్యమైన ఇంటిలోన. పొగడ్తలకు పొంగిపోనివాడు, బెదిరింపుకు లొంగిపోనివాడు, హంగు ఆర్భాటాలు లేని నాయకుడు మన ప్రధాని మోడీ కారణ జన్ముడు. నిజంగా అవునండి, ఆయన కారణ జన్ముడు. ఇంతకు ముందున్న ప్రధానమంత్రులు కానీ ఏ నాయకులు కానీ ఇంత ధైర్యంగా దేశం కోసం పోరాడే వ్యక్తి ఎవరిని చూడలేదు మా అనుభవంలో. భారతీయులందరికీ రక్షణగా నిలిచిన ప్రధానికి తెలుపుకుందాం అందరం జన్మదిన శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్. నడుచుకుంటూ వచ్చి చదువుకొని వెళ్ళేవాళ్ళు. రోజు ఇప్పుడూ మీకు బస్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మాకైతే అదంతా ఏం లేదు. పొద్దున్నే వచ్చి సాయంత్రం స్కూల్లో ఉండి, స్కూల్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చి నైట్ స్కూల్లోనే ఉండేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. మాకైతే అసలు ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడన్నా మీకు బస్సులు వచ్చి ఇంకా పేరెంట్స్ గారాబాలు ఎక్కువ. ఇప్పుడు మమ్మల్ని అయితే ఇంకా చదువుకుంటే ఉతికి ఆరేసేవాళ్ళు. అప్పుడైతే నేనైతే ఎన్నిసార్లు దెబ్బలు తింటాను నాకు తెలియదు. చెప్పుకోవడానికి ఇప్పుడైతే నేను సిగ్గుపడట్లేదు. కానీ అప్పుడు నన్ను కొట్టడం వల్ల ఇప్పుడు నేను స్టేజ్లో ఉన్నా. అంబులెన్స్ కానీ శేషాద్రి సార్ కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు. బట్ అప్పుడు ఏబీసీ స్కూల్ వేసిన ఫౌండేషనే ఈరోజు మేము స్టేజ్లో ఉండడానికి రీజన్.
ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ చేస్తూ తను చాలా తెలివిగా వ్యాపారాలు చేయొచ్చు, కానీ ఊర్లో ఉండి తోటి రైతులకు అందరికీ మనము సహాయకరంగా ఉండాలి. మనం కష్టపడితే పడలేలే, నాతో పాటు ఏదో చాలా మంది నష్టపోతున్నారు, వాళ్ళకందరికీ సులభమైనటువంటి మార్గంలో డ్రిప్ కానీ పైప్ లైన్స్ కానీ ఇట్లాంటివన్నీ తెలియని వాళ్ళకి కూడా నేను సేవ చేయాలనే ఉద్దేశంతో అటువంటి వ్యాపారం, దాంట్లో ఏమి కోట్లు లక్షలు గడించలేదు. తెలిసినా సరే ఆయన తెలుసు, అయినా సరే ఇక్కడ ఈ ప్రాంతంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి భావించేటటువంటి మన శోభరాల రమేష్ను 2 మాటలు మాట్లాడుకోవచ్చు. గోపాల్ రెడ్డి గారికి మన సార్ వాళ్ళ ఫాదర్ బాగా పరిచయం సెలవుతున్నతో మనకు బాగా అభినవం మన శ్రీధరణ గారికి, సార్ గారికి, రామచంద్ర గారికి ఈ అవకాశం ఇచ్చిన ఏబీసీ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను మామూలుగా 2004 నేను విద్యార్థి సంఘంలో ఏబీపీ స్టార్ట్ అయినా వరుస 4 సార్లు రాష్ట్ర కార్యదర్శి చేసినప్పుడు 14 రోజులు భారతదేశం పరిగెత్తుతున్న దేశం, ముందంతా అభివృద్ధి చెందుతున్న దేశం. ఎప్పుడు నేను చిన్నప్పుడు, మా నాన్న చిన్నప్పుడు, ఇంకో చిన్నప్పుడు, కానీ ఈరోజు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి అంటే కేవలం మోడీజీ. ఈయన ఎట్లా అంటే ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చింటాడు. ఇప్పుడు గురంగంలోనే ఒక టీ వేసే వాళ్ళని ఏ విధంగా చూస్తారు సమాజం? ఒక టీ వేసే వాళ్ళని టీ వేసే వాళ్ళలాగే చూస్తారు, కానీ ఛాయ్ వాళ్ళ పనిగా ప్రధానమంత్రి అంటే ఆయన కష్టం ఎంత ఉంది. ఇలాంటి వాళ్ళు భారతదేశంలో పుట్టడం మన గర్వకారణం. ఈరోజు మోడీజీ లాంటి వాళ్ళు ఉంటే భారతదేశం ఇంకా పరిగెడుతుంది. ప్రపంచ దేశాలలో మనం ముందంజలో ఉండాలంటే ఇలాంటి కష్టపడే ప్రధానమంత్రి మనకు కావాలి. ఇలా ఇంకొకటి ఈ పిల్లల గురించి చెప్తాను. మీ సార్ ఏం చేసినా మాట కటువు అంటే మాట కట్టి, కానీ మనసు చాలా మెత్తన. చిన్న మాట అంటే కానీ ఆయన తట్టుకోలేడు. నేను నిజం చెప్తాను, ఏబీసీ సార్తో వీటికి వచ్చే ముందు నేను గేట్ ముందర అంతా అక్కడి నుంచి అంతా ఒక మైండ్తో వస్తాను, సార్తో కొట్లాడాలనే వస్తాను. నిజంగా ఏబీసీ సార్తో కొట్లాడాలి. ఈడ వచ్చిన వెంటనే ఆయన చేసే పద్ధతులు నేను ఏం చెప్పాలో నేనే మర్చిపోతాను. అంటే అలా మెస్మరైజ్ చేయాలి ఏదన్నా కానీ.